బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడని తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడని తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పూర్తి అప్డేట్స్ ఏంటి దీనిపైన? ఏదైతే ఈ తెలంగాణ ఎగ్జిబిటర్లు కూడా మొత్తం ఫిలిం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. సినిమా టికెట్ ధరలపై కూడా తను బెనిఫిట్ షోలు ఉండబోవు, అదేవిధంగా సామాన్యుల టికెట్లు ఏదైతే యథావిధిగా కొనసాగుతుంది. నేను సీఎం ఉన్నంత వరకు కూడా టికెట్ ధరలు పెంచబోమని కూడా చెప్పిన నేపథ్యంలో ధరలు విషయంలో పూర్తిగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ ఫిలిం బెనిఫిట్ దానికి సంబంధించినటువంటి మొత్తం ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఈ రోజు ఒక పూర్తిగా దీనిపై చర్చించారు. టికెట్ ఇలా ధరలపై కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా స్వాగతించారు. ఎందుకంటే టికెట్ ధరలు తక్కువగానే ఉంటేనే సామాన్యులకు అందరూ కూడా వచ్చి సినిమా థియేటర్లలో చూసే అవకాశం ఉంటుంది. టికెట్ ధరలు ఒక్కసారిగా బెనిఫిట్ షోల వల్ల, అదేవిధంగా సినిమా వారం రోజుల పాటు టికెట్లు పెంచుకునే విధంగా జీవోలు ఇస్తుండటంతో జనం థియేటర్లకు రాకుండా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క సీఎం నిర్ణయాన్ని మాత్రం వారు స్వాగతిస్తున్నామని కూడా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. టికెట్ ధరలు విషయంలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాను సీఎం ఉన్నంత వరకు కూడా టికెట్ల ధరను పెంచబోమని సీఎం ప్రకటన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ఎగ్జిబిటర్ల మొత్తం కూడా సమావేశంలో మాత్రం వారి యొక్క సీఎం నిర్ణయాన్ని కూడా వారు స్వాగతిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో అంటే ఇప్పుడు తెలంగాణలో జరిగే ఏ కొత్త సినిమా వచ్చినా కూడా టికెట్ ధరలు పెంచరు. కాబట్టి సామాన్యులు అదేవిధంగా అందరూ కూడా సినిమాలు చూసే విధంగా నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఇది థియేటర్లకు మంచి రోజులనే కూడా చెప్పుకోవచ్చు అని కూడా అయితే వీరు చెప్పడం జరిగింది. దీనికి టికెట్ ధరలతో పాటు అదేవిధంగా ఈ యొక్క నిర్ణయాలు మొత్తం కూడా ఈ నిర్ణయం పట్ల మాత్రం ఎగ్జిబిటర్లు మాత్రం స్వాగతం పలుకుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. తెలంగాణ భవన్